ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పూడికితీత కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ జునాగఢ్లోని ససన్గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు 7వ సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన నదీ తీర డాల్ఫిన్ అంచనా వేదికను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ డాల్ఫిన్ ఆవాస ప్రాంతాలను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక జనాభా, గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా డాల్ఫిన్ సంరక్షణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కాగా నదీ తీర డాల్ఫిన్లు ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఉండగా తర్వాతి స్థానాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో డిజిటల్ సేవలు ఆర్టీజీఎస్పై నిన్న ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా మరింత సులభతరం చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగాలని కేంద్ర మంత్రిని కోరామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటుండ్రో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. జీఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అని చర్చ చేస్తాం. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 స్థానాలకు నిన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 3 దశల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు. 50% పైగా ఆయన ఓట్లు సాధించడంతో ఆయన విజేతగా ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఏలూరు సమీపంలోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కుమరయ్య విజయం సాధించారని అధికారులు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో వీరు విజయం సాధించారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి.
తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హైదరాబాద్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలియజేస్తూ 5వ తారీఖు నుంచి ఎగ్జామినేషన్ మొదలవుతున్నాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 1532 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్ కు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ ఉన్నాయి. 10 days ప్యాకేజ్ చేశాం. క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ కన్సర్న్ స్ట్రాంగ్ రూమ్స్ కి లాస్ట్ వీకే రీచ్ అయ్యాయి. ఎండలు కూడా తీవ్రత పెరగడం వల్ల ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎం కానీ ఆశా కానీ కావలసిన మెడిసిన్స్ అందుబాటులో ఉంటారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్ష జరగనుంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలు ఐటీడీఏల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి సంధ్యారాణి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఐటీడీఏలపై సభలో ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. జిల్లాల విభజనతో పాటు గిరిజనులు తమ పనుల కోసం పొరుగు జిల్లాల్లోని ఐటీడీఏలకు వెళ్లాల్సి వస్తోందని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు మెళియాపుట్టి, మందస ప్రాంతాలను గుర్తించామని మంత్రి తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా గిరిజనుల సేతంపేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష. అయితే గత 2 ఏళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని కోరడం కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే గిరిజనులకు రహదారి సౌకర్యాలు వస్తున్నాయి, సప్లాన్ నిధులు వస్తున్నాయి, అలాగే ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష. మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని సేతంపేట ఐటీడీఏకి పంపించండి. అక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు సేవలు జరుగుతున్నాయో అక్కడ కూడా చేస్తామని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వేసవి కాలంలో అధిక వినియోగానికి తగినట్టు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వేసవి విద్యుత్ వినియోగం, వ్యవసాయ కనెక్షన్ల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలోనూ రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్నారు. గృహ, వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా 24 గంటల విద్యుత్తు అందించాలని చెప్పారు. పెరుగుతున్న వినియోగ డిమాండ్ను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గోదావరి డెల్టా ప్రాంతంలో పూడికతీత కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలియజేస్తూ దగ్గర 10,13,161 ఎకరాలకు తాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా. అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటిపారుదల సమర్థవంతంగా నిర్వహించాలంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటెనెన్స్ అనేది, అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. మెయింటెనెన్స్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష, ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం, అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసిల్టింగ్ అది తీయడం, 3 ఏదైతే లాకులు, గేట్లు, రోప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెయింటెనెన్స్, అదేవిధంగా రిపేర్స్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2025-26 వార్షిక బడ్జెట్పై ఈరోజు సాధారణ చర్చ కొనసాగనుంది. చర్చ చివరిలో ఆర్థిక మంత్రి పయ్యావల్ కేశవ్ సమాధానమివ్వనున్నారు. మరోవైపు శాసనమండలిలోనూ బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పూడికతీత కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.